భలే కనిపిస్తుంది వైట్గా రెడ్గా. ఏం తింటున్నాను నిర్మా? దుడ్డు పైన ఇలా కొట్టేవాళ్ళం అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను మా అన్య అయితే ముందు వస్తాము. ఇది నిర్మల వాళ్ళు అయితే ఇప్పుడు వచ్చారనమాట. 10 మీటర్లు అయితే పట్టామన్నమాట. ఇక్కడికి వచ్చాను. ఇది ఎంతవరకు చేస్తామో చూడాలి. నిన్న అయితే నలుగురు కలిసి 10 మీటర్లు అయితే కొట్టాము. కానీ ఈరోజు మేము ఇద్దరం వచ్చామన్నమాట. ముందుగానే వచ్చామున్నా ఈ పని అయితే చేస్తున్నాము. ఆ తర్వాత ఇప్పుడు నిర్మల వాళ్ళు అయితే వచ్చారనమాట. ఇంత లేట్ అయిపోయిందటి? లేట్ అయింది అట. సో చూద్దాం మరి ఈరోజు ఈ 10 మీటర్లు అంతా కూడా పూర్తి చేస్తాము చేయమనేది. ప్రస్తుతానికైతే అది అక్కడి నుంచి మా వదిన ఉంది కదా, అక్కడి నుంచి పట్టింది ఇలాగా ఇది ఇక్కడ వరకు. తర్వాత ఇదిగా ఇటు పక్క మనీ అయితే తవ్వుతున్నారు కదా వెనకాల. మట్టి బలేగున్నదండి రాజుగారు. ఏం చేస్తాం తాతగారు, మళ్ళీ అన్ని రోజులు చెమట అంతా కారింది, కానీ ఈ రోజు పని చేసింది చాలా నీట్గా ఉన్నది సార్. ఏమో చూడాలి మరి, కింద రాళ్ళు నాకు చెమట కారదు. ఈ రోజు పనులు గొప్ప భలేగా ఉందండి. బాగుంది కదా? బాగుంది సార్. సో అదనమాట, రాళ్ళు అయితే అంతగా రాలేదు. సో చూద్దాం మరి ఈరోజు ఈ పని ఎంతవరకు చేస్తామనేది. ఇక్కడ ఒక చెట్టు అయితే అడ్డుగా పడిపోయింది. ఇది కూడాను చనిపోయింది అనమాట. ఈ చెట్టు అయితే తీసేయాల్సి ఉంటుంది. ఇదిగో మా చిన్నన్య అయితే ఇక్కడ నుంచి తవ్వుతున్నాడు అనమాట. మా అన్యకి ఈ పక్కటెముకల్లో నొప్పి అయితే వస్తుందంట. అందుకని చెప్పి ఓన్లీ తవ్వడానికి ఇచ్చేస్తున్నాడు అనమాట. ఈ పారతో మట్టి అయితే లాగట్లేదు. పక్కటెముకల దగ్గర మొన్న పడిపోయినప్పటి నుంచి నొప్పి అయితే వస్తుంది అన్నట్టు. హాస్పిటల్కి వెళ్ళాడు కానీ కొద్దిగా పర్లేదని. ఇంకా తప్పదు, ఇంకా ఇంట్లో పని చేసేవారు లేరు. మా అన్య మా వదిన అనమాట ఇద్దరే. సో అందుకని చెప్పేసి మొన్న అయితే తవ్వుతుంటే మా వదిన లాగుతుంది. అలాగే మేము నలుగురు కలిసి అయితే చేస్తున్నాము. ఆ వెనకాల వచ్చి ఇదిగో మా బాబాయ్, మా అక్క, మా బావ వాళ్ళందరూ కూడా ఉన్నారు. లక్ష్మణ్ వచ్చి అలా వెనకాల ఉంటాడు, అక్కడ చాలా దూరంలో ఉన్నాడు అక్కడ అనమాట. ఆ చివర్లు చేస్తున్నాడు వాళ్ళ నాన్న అతను. గురుమయ్య గారు బట్టలు ఇప్పి మరి కష్టపడుతున్నారు చూసారా, డిస్టర్బ్ చేయకూడదు. మన అయితే ఇక్కడ నుంచి తవ్వుతున్నారు. అవతల చివరిని వచ్చి ఇంకా మా అన్య వాళ్ళు తెలిసింది కదా చిన్నారావు, వాళ్ళైతే చేస్తున్నారు అనమాట. అక్కడ ఇటుపక్క అటుపక్క నిర్మల వచ్చి అక్కడ నుంచి తవ్వుతున్నారు. అక్కడ మట్టి అయితే తవ్వుతున్నారు, చిన్నారావు కనిపించట్లేదు. అది అనమాట, చిన్నారావు అయితే అక్కడ ఉన్నాడు. అది బాయ్. సో మేమంతా కూడా ఈ పని అయితే చేస్తున్నాం. మరి ఎంతవరకు చేస్తున్నాం అనేది చూద్దాం మరి ఈరోజు. ఫ్రెండ్స్ మొత్తానికి మా పని అయితే పూర్తి అయిపోయింది. వెనకాల అక్కడ చివారన మట్టి అయితే తీస్తున్నారు అనమాట. ఇది ఈ గోత అయితే ఇక్కడ నుంచి పట్టింది. మీటర్ లోతు, మీటర్ వెడల్పు, 10 మీటర్లు అనమాట పొడవు. ఇది ఇలా కంప్లీట్ చేస్తాము. మేమిద్దరు అయితే ఇంకా పూర్తి అవ్వదేమో అనుకున్నాం, కానీ ఈ టైంకి అయితే అవ్వకపోవాల్సింది. ఇంకొక గంట పట్టాల్సిందేమో మేము ఇద్దరు చేస్తుంటే. మా వదిన నిర్మల అయితే వచ్చారు కదా, దాంతోపాటు ఇంకా పూర్తి అయిపోయింది అనమాట. ఇప్పుడు 9:30 ఆ టైం అయితే అవుతుంది. సో మొత్తానికి ఈ పని అయితే పూర్తి చేసాము. ఈ చెట్టు కూడా వదిలేసాం, ఒకవేళ ఉంటే బ్రతుకుతుందేమని మనీ అది చూస్తున్నాడు. వదిలేసాం అనమాట. ఆకులు అయితే లేవు, మ్యాక్సిమం అయితే బ్రతుకుదేమో. పైన ఆకులు కూడా నిండిపోయాయి కదా, అది. సో ఈరోజు పని అయితే ఇంతవరకు చేస్తాము. ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చి మా బాబాయ్ వాళ్ళు కర్రలు అయితే కడుతున్నారు. ఇక్కడ అడ్డతాడు లేక చూడండి, ఇవి వచ్చి ఈత కొమ్మలు అయితే ఉంటాయి కదా, వాటిని ఇలా చేసినా కడుతున్నారు. మా పిన్న అయితే కడుతుంది అక్కడ కర్రలు. ఫ్రెండ్స్ చాలామంది కూడా లాస్ట్ వీడియోలో అయితే కామెంట్ పెట్టారనమాట, ఏంటంటే ఈ కాలువలన్నీ కూడాను కొండపైన ఎందుకు అలా కొడుతున్నారు అనేసి. ఎందుకంటే కిందనంతా కూడాను మా పొలాలు, తర్వాత నెమ్మంచి ఆ కాఫీ తోటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ పైనుంచి వర్షం పడినప్పుడు ఈ కొండపై నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఒకే ఫ్లోలో కిందకైతే వెళ్ళిపోతుంటుంది. సో దానివలన ఈ ఎనర్జీస్ పనుల ద్వారా మాకు ఈ కాలువలు అయితే ఇచ్చారనమాట. ఈ కొండకి ఇక్కడ నుంచి ఇలా ఆ తోట పైనుంచి ఇలా కొట్టినప్పుడు ఆ పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది కదా, స్టోర్ అయ్యి కిందకి ఈ పొలాలకి తర్వాత మంచి ఈ తోటకి చల్లదనాన్ని ఇస్తుందని చెప్పేసి మేమైతే ఈ కాలువలు అయితే కొడుతున్నాము. సో చాలామంది కూడా కామెంట్స్ అయితే పెట్టారు, ఎందుకన్నా అలా కొడుతున్నారు కొండపైన కాలువలు, అసలు దేనికి కొడుతున్నారు అనేసి. సో ఇదన్నమాట రీజన్, అందుకని చెప్పి మేమైతే కొడుతున్నాము. ఈరోజు మా వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు అంటే ఈరోజు కాదు, ఈ వారంలో పని అయితే పూర్తయిపోయింది అనమాట. ఈరోజుతో ఆ 2వ వారం పని అయితే పూర్తి చేస్తాము. ఈ వారం పని పూర్తి అయిపోయింది కాబట్టి ఇంకా తీసుకొచ్చిన పనిముట్లన్నీ కూడా ఇంకా ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకా గ్రూప్ ఫోటో దిగాక భోజనం చేసి ఏదైనా పని ఉంటే పని చేసుకోవాలి.
చూద్దాం ఇంకా ఇంట్లో ఏ పనులు ఉంటాయి అనేది. సో ఈ వారం అంతా కూడా మాకు ఇంకా బియ్యం కూడా తీయలేదన్నమాట. లాస్ట్ వీడియోలు చూసారు కదా. సో ఆ బియ్యం కూడా తీయలేదు. బియ్యం అయితే తీయడానికి వెళ్ళలేమనుకుంటున్నాను. ఈరోజు 14, రేపటికి 15తో లాస్ట్ అనమాట. ఆడు ఇస్తాడు కూడా తెలియట్లేదు. నిన్న కూడా వెళ్ళి తీసుకుందాం అనుకున్నాను. మన మెయిన్ ఛానల్లో వీడియో ఉండడం వలన ఇంకా వెళ్ళలేదు. అక్కడ నుంచి రావడానికి టైం అయిపోయింది. ఈ కొండలో చల్లగా ఉంది, పర్లేదు, బాగుంది. ఫ్రెండ్స్, పని నుండి వచ్చిన తర్వాత ఇంకా గ్రూప్ ఫోటో దిగేసామున. ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయినా. నేను భోజనం అయితే చేసి ఇప్పుడు నేను బియ్యం తీసుకుందామని చెప్పేసి ఇంకా మా డిపో దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళేసి బియ్యం తీసుకొని వచ్చిన తర్వాత నిర్మల అయితే కట్టెలు అయితే లేవు, కట్టెల కోసం అడవికి వెళ్దామనేసి అంటుండింది. సో వచ్చిన తర్వాత కర్రలకి అయితే వెళ్తాం మేము. వెళ్ళి వచ్చిన తర్వాత మీకు చిన్నగా ఈరోజు అయితే జరిగేదంతా కూడా మీకు చిన్నగా అయితే మీకు చూపిస్తాను మరి ఈ వ్లాగ్ అంతా కూడాను. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడైతే వెళ్ళి మనం బియ్యం అయితే తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేద్దాం. వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. మరి ఫ్రెండ్స్, వచ్చి రాగానే బియ్యం అయితే తీసేసుకున్నాను. మొత్తం ఖాళీగానే ఉంది, ఈరోజు లాస్ట్ కాబట్టి అందరు కూడా తీసేసుకున్నారు. సో ఇప్పుడైతే మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. ఈ బండి దగ్గర పెట్టిన సైడ్న. సో 10 కేజీలు కాబట్టి ఏం కాదనమాట. సో ఇప్పుడైతే మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మిగతా పనులు ఇవన్నీ కూడా చూసుకుందాం. మరి పదండి. ఇప్పుడే తోటకైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇదిగో ఈ గుణపం తర్వాత మంచి ఈ పార ఇవన్నీ కూడా పట్టుకున్నా ఇంకా వెళ్తున్నాము. ఎందుకంటే ఈ సీజన్లో మనకు మొక్కలకి మాలు ఎక్కువగా మట్ట అయితే ఎక్కిస్తుంటారు. మొక్కకి ఇరుపక్కల ఈ కాపు మొక్కలకి, తర్వాత మంచి సిల్వర్ మొక్కలకి, ఏవైనా మనం నాటిన మొక్కలకి వీటన్నిటి కూడాను కుప్ప అయితే ఇస్తుంటారు అనమాట. సో ఈరోజు అయితే నేను నిర్మల కలిసామని ఇంకా కొండకైతే వెళ్తున్నాం, కాపికొండ దగ్గరికి. నిర్మల అయితే ముందర ఉంది. ఈరోజు వెళ్ళి ఈ కాపు మొక్కలకి, తర్వాత ఈ సిల్వర్ ఓక్ చెట్లు అంటారు కదా, ఆ మొక్కలు అయితే నాటున్నాం. వాటికి వచ్చి ఈ కుప్ప అయితే ఇచ్చేసి, అంటే మొక్కకి ఇరుపక్కల మట్టెక్కించడాన్ని తెలుగులో ఏమంటారు, కుప్పెక్కించడం అనేసి అంటారు అనుకుంటున్నాను నేనైతే. కొంతవరకు పని చేసిన తర్వాత ఈ కట్టెలు కూడా పట్టుకొని ఇంకా ఊరికైతే వచ్చేద్దాము. ఇక్కడ నిర్మల వచ్చేవి తింటుంది. ఏం తింటున్నా నిర్మ? ముళ్ళపళ్ళు. ఏదో ఒకసారి చూపించు. చిన్నప్పుడు మేమైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచిగా తినేవాళ్ళము. ఇదిగో ఈ మొక్కలు ఉంటాయి కదా, ఇదిగో చూడండి ఇలా పండిపోయినాయి. బాగుంటాయి కదా నిర్మ? బాగుంటాయి, కర్రీగా అయిపోతాయి పళ్ళు. మనకి ఈత పళ్ళు ఎలా ఉంటాయో ఇవి కూడా అలా పండుతుంటాయి అన్నమాట. పళ్ళు అయితే ఇలా ఉంటాయి, బాగుంటాయి. మేము స్కూల్కి వెళ్ళి వస్తున్నప్పుడు దారి పక్కన ఉండి ఉంటాయి కదా, ఆ పళ్ళు అయితే తింటూ ఊరికైతే వస్తాము. ఈ పళ్ళు తినదారంటే కొంచెం తీపి లేవు, కొంచెం చప్పగా ఉంటాయి. చప్పగా కొద్దిగా పుల్లలాగా అనిపిస్తుంటుంది కదా. ఇదిగో ఇది లక్ష్మణాంజలి కాఫీ తోట. ఇదిగో కాఫీ మొక్కలకి, సిల్వర్ మొక్కలకి అయితే ఇది పక్క నుంచి ఇలా కుప్ప అంటారు కదా, అది పెట్టేస్తున్నారు. ఇది మట్టి అయితే లెక్కించేసారు. మేము కూడా ఇదే పని చేయాలన్నమాట. చాలామంది కూడా ఇలానే మొక్కలకి మట్టి ఎక్కిస్తున్నారు. దానివల్ల చూడండి మొక్కలు అయితే ఎంత ఇదిగా అవుతున్నాయో, మంచిగా బలాన్ని ఇస్తున్నాయి అన్నమాట. అన్ని మొక్కలకి లక్ష్మణ్ అయితే ఇలా చేస్తున్నాడు చూడండి. కొన్ని మొక్కలకి ఇలా కొప్పెక్కించిన తర్వాత మనం ఇంకా కర్రలు పట్టుకొని ఇంటికి అయితే వెళ్దాం. మరి ఇదిగో మా చిన్న మొక్కలు అన్నమాట. గత సంవత్సరం నాటినవి, ఈ సంవత్సరానికి ఇలా అయితే వచ్చేవి. ఈ సిల్వర్ ఓక్ చెట్లు అంటారు కదా, మనకు మిరియాలు అవన్నీ ఎక్కిస్తుంటాం కాపు తోటల మధ్యలో, ఇవైతే నాటుతుంటారు మా వాళ్ళు. ఈ మొక్కలు కూడా ఉన్నాయి, వీటన్నిటి కూడా ఇంకా ఈరోజు గొప్ప అయితే ఇచ్చేద్దాము. వీటన్నిటి కూడా బయలు చేయాలి. ఇక్కడ నుంచి ఇంకా కాపు మొక్కలు కూడా అక్కడెక్కడైతే ఉన్నాయన్నమాట. ఈ కాపు మొక్కలు వాటన్నిటి కూడాను మనం ఇచ్చేయాలి ఈరోజు. కొన్నిటికైతే మా నాన్న ముందుగానే ఈ కుప్ప అయితే ఎక్కించేసాడు. పైన ఉన్నాయి కదా మొక్కలు కొన్ని, వాటికి కొండపైన కదా రాళ్ళు అయితే మామూలుగా లేవు. ఇలా మట్టి అయితే ఎక్కించేసామనుకోండి, వరుసలు వచ్చిన తర్వాత మనకి ఏంటంటే వాటర్ అంతా కూడా స్టాక్ అయిపోయి, తర్వాత ఈ కొండ నుంచి వచ్చే ఎరువు లాంటిది ఉంటుంది కదా మనకు, సారం అనేది ఇక్కడ నిలబడుతుంది అనమాట. మరి నెక్కిన అవసరం లేదు, బాగా బలాన్ని వస్తున్నాయి. ఇక్కడ మొక్కకి ఇరుపక్కల మీద పక్క నుంచి కొద్దిగా లోతుగా అయితే ఇలా చేస్తున్నాము. ఇలా చేసిన తర్వాత ఇంకా వేరే మొక్కకి అయితే వెళ్దాము. ఇది ఇక్కడ ఒక కాఫీ మొక్క అయితే ఉందన్నమాట. ఈ కాఫీ మొక్క చూడండి ఎండకి ఏ విధంగా ఎండిపోయిందో, బాగా ఇదైపోయింది, సన్నబడిపోయింది. ఏటే కొండ ఇలా చేయడం వలన ఈ ఆకులన్నీ కూడా ఇక్కడ పడిపోయి ఉంటాయి కదా, అవన్నీ కుళ్ళిపోయి మంచిగా దొరుకుతాయి అన్నమాట. సారం అనేది వస్తుంది మొక్కకి. బాగుంది. ఇలాగా మొక్కలన్నీ కూడా ఫాస్ట్గా ఎదుగుతాయి ఇప్పుడు మంచిగా. ఇలా అక్కడక్కడ మొక్కలు అయితే ఉన్నాయి, వీటన్నిటి కూడాను ఇంకా గొప్ప అయితే ఇచ్చేద్దాం. చాలా తక్కువ ఇక్కడ నాటినవన్నీ కూడాను చనిపోయాయి అన్నమాట. ఈ సంవత్సరం అక్కడక్కడ ఉన్నవన్నీ కూడా మంచిగా ఇదవుతున్నాయి.
ఫ్రెండ్స్ ఈ సిల్వర్ మొక్క అయితే చూడండి మంచిగా ఎదుగుతుంది. ఇదే టైంలోనే ఏ మేకలు ఆవులు తినేసేసి చూడండి చిగురు అయితే ఇలా తినేసి పాపం ఉంటే మంచిగా ఎదగాల్సిందేమో. ఇలా అన్ని మొక్కలు కూడాను ఆ కింద నుంచి పట్టింది ఇంకా అలా చేసుకొని వస్తున్నాము. నిర్మల అయితే కొన్ని మొక్కలు అయితే బయలు చేస్తుంది. ఒక్కొక్క దగ్గర రాళ్ళు అయితే ఉంటున్నాయి. ఈ పారంతా కూడాను ఇదైపోతుంది. గత సంవత్సరం చేయలేదు కదమ్మా మనం ఇలాగా. చేయలేదు, ఈ సంవత్సరమే చేసుంటే బాగుండు, మంచిగా రావాల్సింది ఈసారికి. వచ్చే సంవత్సరానికి ఇవన్నీ కూడా మంచిగా వస్తాయి. మా తోట పనులు ఇవన్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో చిన్నగా మా రోజువారీ జీవితంలో ఎలాంటి పనులు చేస్తుంటాం అనేది ఈ వీడియోలో మీరు చూస్తుండొచ్చు. ఈ రాళ్ళన్నీ కూడా ఆవులు మేకలు వస్తుంటాయి కదా, పరిచేస్తున్నాయి. మొక్కలు మొదలు చేరిపోయాయి అంటే మొక్క బలం అనేది తగ్గిపోద్ది అనమాట. ఈ మొక్కలన్నీ కూడా బయలు చేయాలి. చాలా ఎక్కువగా ఎదిగిపోయి ముందు సంవత్సరం బాగా చేసాము, ఈ పోయిన సంవత్సరం అయితే ఇదంతా కూడా చేయలేదు. దానివలన ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇలా కొంత మట్టి అయితే తీసి మొక్కకి ఇరుపక్కల నుంచి అయితే పెడుతున్నాము. ఇలా అన్నమాట. ఇలా చేయడం వల్ల మొక్కలన్నీ కూడా మంచిగా ఎదుగుతాయి. మరి ఇక్కడ చూడండి చిన్నగా కాయలు అవుతున్నాయి. ఇవి చిన్నప్పుడు మేము భలే ఆడుకునే వాళ్ళం వీటితోటి. ఇలా ఉంటాయి కదా, ఇలా తీసి ఇక్కడ చూడండి వీటితో ఇలా పెట్టి నుదుటి పైన ఇలా కొట్టేవాళ్ళం అనమాట. ఇలాగ సౌండ్ వస్తాయి, బాగుస్తాయి. చాలా ఎక్కువగా ఆడుకునే వాళ్ళము. ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్దగా ఉంటే బాగుంది. ఇంకోటి లేదు. ఇక్కడ చూడండి దూలగుండి మొక్క ఎలా వచ్చింది. ఇది మా తోటల్లో ఇవి సర్వసాధారణంగా ఎదుగుతున్నావు అనమాట. ఇదిగనమాట ఇవి. ఇంతకన్నా ఇదే మొక్క కాలుకి తగిలింది, నాకు చాలా దురద పెట్టిస్తుంది ఇది. ఇది నాకు ఎవరో చెప్పారబ్బా, ఈ దురదగుండి చిగుర్లు ఉంటాయి వాటితో కూర కూడా చేసుకుంటారనేసి. బాబాయ్ పనుందా చచ్చిపోతాం. ఇది ఇలా ఉంటుంది. దీన్ని మా వాళ్ళు ఈ దురదగుండి మొక్కని మిరపకాయలు నాటుతుంటారు చూడండి, మిరప మొక్కలు. ఆ టైంలో దీన్ని ఈ మొక్కని మిరప మొక్కని కలిపి నాటుతారనమాట. మా వాళ్ళ నమ్మకం ఏంటంటే అలా నాటినప్పుడు మిరపకాయలు అనేవి మంచి ఘాటుగా కారంగా వస్తాయని చెప్పేసి బాగా నమ్ముతారు. అలానే మిరపకాయలు కాసే టైంలో చిన్నగా పిందెలు అయితే వస్తుంటాయి కదా, అదే టైంలో ఏం చేస్తారంటే ఈ కందిరీగల పట్టు ఉంటుంది కదా, ఆ పట్టును తీసుకొచ్చి మొక్క కూడాను ఇచ్చేస్తారనమాట. మొక్క దగ్గర పెడతారు. పెట్టినప్పుడు ఏంటంటే కందిరీగల పట్టుకి ఏ విధంగా కన్నులు ఉంటాయో దానిలాగే మిరప చెట్టు కూడాను కాయలు అనేవి కాస్తాయని చెప్పేసి మా వెళ్తే నమ్ముతారు. దీని కూర ఎవరైనా తింటారా కామెంట్ చేయండి. నాకు ఎవరో చెప్పారు, బాగా గుర్తుంది. అది ఎవరనేది గుర్తులేదు కానీ తింటారని, దురదగుండి చిగుర్లు తింటారనేసి మాత్రం నాకు గుర్తుంది. చెప్పింది గుర్తుంది కానీ ఎవరు చెప్పారనేది నాకైతే అంత గుర్తులేదు. ఇది దురదగుండాకు. మీలో ఎవరికైనా దురదగుండాకు తగిలింటే కామెంట్ చేయండి. మామూలు అయితే విపరీతంగా రక్కేసుకుంటుంటారు అనమాట. తర్వాత ఈ దురదగుండాకు తగిలిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చిగుర్లు ఉన్నాయి కదా చూడు, ఈ వేర్లు, వీటిని తీసి ఎక్కడైతే దురదగుండాకు తగిలిందో ఆ ప్రాంతంలో రుద్దుతారనమాట. రుద్దినప్పుడు తింటే చనిపోతాయి కదా, చచ్చిపోతాయి. అది కూడా ఉంది. సో ఇదనమాట. పదండి ఇంకా అలా చేసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇది కూడా ఇంకా గొప్ప అయితే ఇచ్చేద్దాం. ఈ ఆకు చూడండి మొదలకి మంచిగా చిగురు అయితే వచ్చింది. ఇది ఈ దురదగుండా ఆకు చూస్తే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఉదయం పూట మేము వచ్చి ఎనర్జీస్ పనులు చేస్తూ కాలున్న టైంలో ఇదిగో ఇలాంటి పనులు అయితే చేస్తుంటాము. ఫ్రెండ్స్ నిన్న నిర్మల వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ పొంగళ్ళు అయితే ఇచ్చారనమాట. మంచిగా తయారు చేస్తున్నారు. ఈ పొంగళ్ళు అయితే నిర్మల తీసుకొచ్చింది తోటకి తిందామని. ఇవి ఉంటే తిందాం. వీళ్ళమ్మ మంచిగా తయారు చేస్తుంది. అరిసెలు పొంగడాలు ఇవన్నీ కూడా తయారు చేస్తుంటుంది. బాగుంది. ఇక్కడ రెండు ఉన్నాయి, తీసేది పైది. రెండు కాదు ఒకటే. అవునే, రెండు ఉన్నాయి అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి పొంగడాలు అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకైతే బాగా ఇష్టం. ఈ సీజన్లో మాకు కొద్దిగా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఈ తోట పనులు లాంటివి ఇలా మట్టి ఎక్కించడం కానీ ఈ తోట చుట్టూరా ఆ కంచె ఏదైనా వేయాలన్నా సరే ఇప్పుడే వేస్తుంటారు అనమాట మా వాళ్ళు. ఉదయం పని చేసిన తర్వాత ఈ పనులు అయితే చేస్తాం మా ప్రాంతాల్లో. తినేసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళేసి కర్రలు అయితే ఉన్నాయన్నమాట. తీసినవి అవి కూడా ఉన్నాయో లేకుంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మాకైతే తెలియదు. ముందుసారి కూడాను కర్రలు అయితే ఎక్కువ పెట్టేసి ఉండింది నిర్మల. ఒక్క కర్ర కూడా లేదనమాట. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఏటనేది అసలు తెలియలేదు, మొత్తం పట్టుకెళ్ళిపోయారు. ఇక్కడ ఉంటే మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళిపోతారు. ఒకవేళ ఉంటే మాత్రము ఆ కర్రలు పట్టుకొని మనం ఇంకా ఊరికైతే వెళ్దాం.
కాపు తోట చేసింది వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడకైతే కొన్ని పళ్ళు అయితే కనిపించదు. చూద్దాం ఏ పళ్ళు అంటారు, చూడే పళ్ళు, డేర పళ్ళు అంటారు తెలియదు నాకు. మా భాషలో అయితే డేర పళ్ళు అని అంటారు. ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి, రెండు పళ్ళు ఉన్నాయి, చూపిస్తున్నాను. ఏవి ఎక్కడ కాదు పడిచేస్తాయేమనుకుంటున్నాను నేను. డబ్బులు ఇస్తున్నాను చేతిలో పెట్టు. ఇది ఒక పండు అనమాట, కోసింది చూడండి, జాగ్రత్త పడతాం. అది ఇంకొకటి కోస్తుంది. కాయలు అయితే ఉన్నాయి ఎక్కువగానే, కొన్ని కాయలు అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇది ఒక కాయ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ సీజన్లోనే ఇవన్నీ కూడా అవుతుంటాయి. చెట్టు దగ్గర కొన్ని కాయలు అయితే ఉన్నాయి, ఒకసారి తిని చూద్దాం ఎలాగున్నాయి. కుళ్ళ పళ్ళలో ఉన్నాయి, ఇంకా పళ్ళు కాయలేదు. పుల్లగా అంటే సగం పండి పండినట్టుకున్నాయి అనమాట. బాగుంటుంది. మన మెయిన్ ఛానల్లో వీడియో కూడా ఉంటుంది. ఎలా ఉంది నిర్మా? బాగుంది, కొంచెం కచ్చ చప్పగా పుల్లగా బాగుంటాయి. ఎక్కువ పళ్ళు ఉంటే తినడానికి బాగుంటాయి. మంచిగా పండిపోయిన అయితే తీయగుంటాయి. బాగున్నాయి పళ్ళు, ఇంకా ఉంటే బాగున్నావు. లేవా? ఇదే ఫస్ట్ టైం తినడం నేను. అవునా? సూపర్. పద కర్రలు పట్టు. ఈ కాపు తోటలో చేయాల్సిన పని అయితే లేదు. మా నాన్నగారు అయితే ముందుగానే ఇలా మట్టి అయితే లాగేశారు మొదలకి, ఇలా చేస్తున్నారు. కాపు మొక్కలన్నిటికన్నమాట. ఇవి ఈ ఎండకి బాగా వేడికి ఈ చెట్లన్నీ కూడా బాగా వాడిపోతున్నాయి చూడండి, జమ్మనేది అయిపోయాయి అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రలు అయితే కడుతున్నాము, టైం కూడా కావస్తుంది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. ఈ కర్రలు కట్టేసాక ఇవైతే ఎండిపోయిన కర్రలు తోట దగ్గరవే. ఈ కర్రలు అయితే ఎలాగో ఉన్నాయి. ఆ ముందుసారి కూడాను ఇలాంటి కర్రలు ఉంచి ఉంటే ఎవరు వచ్చారో పట్టుకెళ్ళిపోయారు అనమాట. మంచి కర్రలు కదా నిర్మవి, బాగా కాలుతాయి. పాత కర్రలు అంటారు కదా, అలాగ ఉండే అవి. అవి చాలా ఎక్కువ ఉండే. మేము ఎస్కోట్ నుండి తిరిగి రావడానికి సెలవులకి, ఏ సెలవులకి వచ్చాము? సంక్రాంతికా? సంక్రాంతి కాదు, మామూలుగా వచ్చాం. ఫిబ్రవరిలో మార్చిలో వచ్చాము. అప్పుడు వచ్చేసరికి ఒక్క కర్ర కూడా ఉండేదన్నమాట. కొండ దగ్గర మొత్తం పట్టుకెళ్ళిపోయి ఉండరు. సో ఇప్పుడైతే కర్రలు అనుకోవడం కట్టేసాక మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. దోమలు కూడా బాగా కుట్టేస్తున్నాయి. దోమలు కుట్టి చాలా రోజులు అయింది, ఈ రోజు కుడుతున్నాయి మళ్ళీ. ఇక్కడ ఎస్కోట్లో ఉన్నప్పుడు కుట్టేవా? మీ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్, మన దోస్తులు వాళ్ళు ఎక్కడున్నా సరే మనతోనే ఉంటారు. ఫ్రెండ్స్ మేము కర్రలు తీసుకున్నాము, ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. ఇది నా కర్రల మోపు అయితే ఇదనమాట. నిర్మల వచ్చి ముందర మోస్తుంది. ఇది చూడండి ఇక్కడ ఉంది. ఇవన్నీ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాము. చాలా బరువుగా ఉన్నాయి ఈ కర్రలు కూడాను. సాయంత్రం అయి వస్తుంది, నిర్మల వచ్చి వంట చేయడం లేట్ అవుతుంది. పత వెళ్దామని అంటే కర్రలు తీసుకున్నాను, బయలుదేరాము. ఫ్రెండ్స్ ఈ కర్రలు అయితే మామూలుగా బరువు లేదు. నాకు వచ్చి భుజం దగ్గర గుడ్డ కూడా లేదనమాట. నేను తీసుకొచ్చిన టవల్ వచ్చి నిర్మల అయితే తీసుకుంది. నేను ఇంకా ఎలాగ మోస్తున్నాను. భుజం అయితే బాగా నొప్పి పెడుతుంది. నిర్మల వచ్చి ముందు అవుతుంది అనమాట. పదమా కరివేపాకు తీసుకుంటున్నా. కరివేపాక సహసిద్ధంగా మాకు మా కొండల్లో, మా అడవుల్లో ఎక్కువగా ఈ కరివేపాకు అయితే ఉండే ఉంటుంది. తీసుకుంది కరివేపాకు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెమ్మదిగా మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. నా భుజం వచ్చి బాగా నొప్పి పెడుతుంది. క్యారెట్లు అయితే నాటారు అనమాట, అవి తవ్వుతున్నారు. మన్య వాళ్ళని తీసురా ఒకసారి, రెండు కొన్ని తీసురా, కొన్ని. మా బాబాయ్ వాళ్ళ కొడుకు వాళ్ళ పాప అనమాట, మన్యాల పాప. హాయ్, చూపించేలాగా ఉన్నాయి. చిన్నవి చూడండి ఎలా ఉన్నాయో. కూర చేసుకోవడానికి అనేసి ఇలా నాటుతున్నారు, అంతగా దిగలేదు. ఏదో ఇంకా తవ్వుతున్నావా? ఏవన్నీ ఉన్నాయి, ఇంకొన్నాయా? ఇక్కడ నుంచి చూడండి మొక్కలన్నీ కూడా ఉన్నాయి మంచిగా. కూరక సాయంత్రానికి సూపర్. మాకు కూడా ఇస్తారు, ఇవ్వరా? ఏదో ఒకటి ఇవ్వండి, నేను తింటాను. పెరటిలోనే మంచిగా నాటారు. ఇది నాకు ఇచ్చిన దుంప. ఇప్పుడు వెళ్ళి మంచిగా కడుక్కొని తిందాం దుంప అయితే. నిర్మల వచ్చేదిగా ఇక్కడ కర్రలు అయితే సర్దుతుంది. దాని బాధ దానిది, నా బాధ నాది. ఇది ఇక్కడ ఎవరో పైపుకి నరికేసారు, ఇక్కడ నుంచి చిన్నగా వాటర్ అయితే వస్తుంది. దీంట్లో కడుగుతున్నాను. భలే కనిపిస్తుంది వైట్గా రెడ్గా. క్యారెట్ నాకు బాగా ఇష్టం, పచ్చిది. కూర చేస్తే మాత్రం తినలేను నేను. నిర్మల కడ తీసుకొచ్చిన కర్రలు అయితే లాగుతుంది. సాయంత్రానికి వంటకలు లేవనుకుంటా, అందుకేనా? అందుకే. ఫ్రెండ్స్ ఇందాక వచ్చినప్పుడు మేము గుణపం కూడా తీసుకొచ్చాము. గుణపం పార కథ అయితే తీసుకొచ్చాము. గుణపం అయితే మర్చిపోయి వెళ్ళిపోయాం అనమాట. నిర్మల వచ్చి ఇక్కడ పెట్టింది, కర్రలు తీసుకున్నాము. అలానే వచ్చి
బయలుదేరామున వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్మల అంటుంది గుణపం తేలేదనేసి. చూస్తాను వచ్చి ఇక్కడ ఉందన్నమాట గుణపము. ఈ చెట్టు దగ్గరే గుణపం అయితే పెడుతుంది అవతల పక్క నుంచి. ఉంది అక్కడ తీసుకెళ్ళిపోయారా ఉంది. ఇదిగో ఈ గుణపం అయితే తీసుకొచ్చాము ఇక్కడ పెట్టాం. మరలా గుర్తు లేకుండా ఇంకా అలాగ వెళ్ళిపోయాము. ఈ మొక్కలకి ఇలా గొప్పించుకుంటూ అలా చేసాము వెళ్ళిపోయామన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. మీకు నచ్చుంటే ఈ వ్లాగ్ అనేది ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈరోజు మా రోజువారీ జీవితంలో ఏ విధంగా జరిగింది, ఒక్క రోజులో మేము ఎన్నెన్ని పనులు చేస్తాం అనేది చిన్న వీడియోలో అయితే మీకు చూపించాను. మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.